హలో ఫ్రెండ్స్, ఈరోజు రాధా మనోహరం ఫ్లవర్స్ కలర్ అయితే చాలా వెరైటీగా ఉన్నాయి. పింక్, లైట్ పింక్లో ఉన్నాయి. ఈవినింగ్ కల్లా మెరూన్ కలర్ అయిపోతాయి. బ్యాక్ సైడ్ ఏమో వైట్ కలర్లో ఉన్నాయి. కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పిని పింక్, శ్రీలంక మల్లి ఫ్లవర్స్. ఈరోజు కుండీల్లో తోటకూర ఉంది, పీకేస్తున్నాను. ఎండ లేకపోయేసరికి అవి బాగా హైట్ రాలేదు. ఎండలో ఉంటేనే చాలా బాగా వస్తాయి. ఏ మొక్కలైనా సరే ఎండ తగలాలి. మార్నింగ్ టైంలో వస్తుంది. ఇంకా కుండీలో హైట్ రాలేదని నేను తీసేస్తున్నాను. ఈసారి వర్షాలు తగ్గినాక ఎండలో వేస్తాను. ఎండ ఉంటేనే బాగా వస్తాయి. నూరు వరహాల ఫ్లవర్స్ కలర్ చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి. బ్లూ కలర్, వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి. కాస్మోస్ ఫ్లవర్స్ ఉన్నాయి. కొన్ని బకెట్లో వచ్చినాయి, చిన్న బకెట్లో. ఈ ఫ్లవర్స్ కొయ్యకుండా ఉంచేస్తే సీడ్స్ వచ్చేస్తాయి. కొన్ని కోస్తున్నాను ఫ్లవర్స్. చిన్న మొక్క, ఒక మొక్క ఇదంతా ఎంత బాగా వచ్చిందో. టేబుల్ రోజ్ ఫ్లవర్స్. కొన్ని తులసి ఆకులు, కొన్ని ఇక్కడ కాస్మోస్ ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను. ఇంకా కొన్ని తీస్తున్నాను. ఈ ఫ్లవర్స్తో పాటు మాల కూడా కట్టేసుకోవచ్చు, ఈ లీవ్స్ పెట్టేసి. ఈ కాస్మోస్ ఫ్లవర్ కూడా ఇంకా కోసేస్తాను. కాస్మోస్ ఫ్లవర్స్ ఈరోజు కొంచెం లేట్గా విప్పినాయి. ఎర్లీ మార్నింగ్ ఎండగా ఉంటే త్వరగా విప్పుతాయి, చల్లగా ఉంటే కొంచెం లేటుగా విప్పినాయి. ఫ్లవర్ అయితే పెద్దగానే వచ్చింది బాగా. ఇక్కడ ఈ ట్రేలో చిన్న టబ్లో తోటకూర వేసాను కదా, కొంచెం హైట్ అయింది. కొంచెం పెద్దగా ఉన్న మొక్కల వరకు పీకేస్తున్నాను. ఆకుకూర రూట్స్తోనే తీసేస్తున్నాను. సగానికి కటింగ్ చేసిన 2 లీవ్స్ ఉంచేసి కటింగ్ చేస్తే మళ్ళీ కొమ్మలు వస్తాయి. కింద 1-2 అన్న లీవ్స్ వదిలేస్తే కటింగ్ చేసిన చేత్తో తుంపేసిన మళ్ళీ వచ్చేస్తాయి కొమ్మలు. చాలా లేతగా ఉంది కదా, కోసేస్తున్నాను. ఈ రూట్స్ మట్టి మట్టిగా ఉన్నాయి కదా, అక్కడ వరకు కొన్ని కటింగ్ వేసేసి వాష్ చేస్తాను ఒకసారి. ఇంకా టమాటా ముక్కలు హైట్ వచ్చినాయి కదా, అవి ఉంచేసాను. మళ్ళీ నారు పోసాను. ఇక్కడ ఇందులో దొండ మొక్క వస్తుంది. ఇంకొకటి ఉంది తోటకూర మొక్క. హ్యాంగింగ్ పార్ట్లో, చిన్న హ్యాంగింగ్ పార్ట్లో వచ్చింది. చాలా హైట్ కూడా వెళ్ళింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ హ్యాంగింగ్ పార్ట్లో వచ్చింది తోటకూర. హైట్ వెళ్ళింది, ముదిరిపోతుంది. ఎరగదీస్తే అది ఇంకా రావట్లేదు సరిగా. సిజర్తో కట్ చేస్తాను. రూట్స్తో లాగాలన్నా వాటర్ పోయాలి, కొంచెం ఫిట్గా ఉంది మట్టి. ఈరోజు ఎండ వచ్చేసింది. సన్ ఉంటేనే మొక్కలు చాలా బాగా వస్తాయి. వర్షం వాటరు, ఎండ ఉండాలి కంపల్సరీగా. నీడలో ఉంటే సరిగా రావు ఇంకా ఏ మొక్కలైనా సరే. ఇక్కడ పడింది తోటకూర, సిజర్తో కట్ చేసేసాను. ఇక్కడ మెంతులు వేస్తున్నాను. ఈ బౌల్ ఖాళీగా ఉంది, కొన్ని మెంతులు ఉన్నాయి. ఇక్కడ ఈ బౌల్లో వేసేస్తాను. మట్టి ఫిట్గా ఉంది, కొంచెం లూజ్ చేసేసి వేసేస్తాను. వర్షానికి బాగా తడిసి చక్కగా నానిపోయి ఉంది. కొంచెం ఇలా కదిలించగానే బాగా వచ్చేసింది. ఇందులో ఆల్రెడీ సీతాఫలం సీడ్స్ వేసాను, ఇంకా రాలేదు మొక్కలైతే. ఇగోండి వానపాములు, ఎర్రలు అంటాం మేము. ఇలా కదిలించగానే 2 వచ్చేసినాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో వచ్చేసింది, కదులుతూ ఉంది. ఇదైతే అన్నిటికన్నా మెంతికూర త్వరగా వచ్చేస్తుంది.
3 డేస్కే వచ్చేస్తుంది. మెంతికూర స్టార్ట్ అయ్యిద్ది. మట్టి లేకుండా కూడా చిన్న చిన్న హోల్స్ బుట్ట కానీ ఏదైనా పేపర్ కానీ టిష్యూ పేపర్స్ పెట్టేసి కింద ప్లేట్లో కొంచెం తడిపేసి దానిపైన వేసి ఇంకో టిష్యూ పేపర్ పెట్టేసి లైట్గా తడుపుతూ ఉన్నా వచ్చేస్తాయి మొక్కలు. వచ్చేస్తాయి ఇసుక లేకపోయినా మట్టి లేకపోయినా అలా కూడా పెంచుకోవచ్చు, చక్కగా వస్తాయి బాగా. కాకపోతే డ్రై అవ్వకుండా తడుపుతూ ఉండాలి. ఇక్కడైతే బర్డ్ వచ్చింది. ఇక్కడ చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటుంది, పుల్లలు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ పెట్టాను వీటికి. కలర్ బాగుంది. దాని స్టమక్ అంతా వైట్ కలర్లో బ్లాక్ చుక్కలతో, మామూలు పిచ్చుక కాదు, కలర్ఫుల్గా ఉంది. ఇది వెరైటీగా. ఇక్కడ ఇల్లు అయితే కట్టుకుంటుంది, డైలీ ఇక్కడే ఉంటుంది. ఇంకా చిన్న చిన్నవి కూడా వస్తున్నాయి, చిన్న చిన్న పిల్లలు కూడా. దాన్ని అయితే నేను ఇంకా కదిలించలేదు, ఫుడ్ ఇచ్చాను వాటికి. చిన్న బౌల్లో పెట్టి అట్టు పెట్టాను, ఇంకా తింటూ వెళ్తూ ఉంది.